ఇప్పుడు ఒక టాపిక్ వైరల్ అవుతుంది ఇండియా వైడ్గా. అదేంటంటే అసీం మునీర్ బయోగ్రఫీ కూడా నేను చెప్పాను, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. సో అసీం మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఆయన మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. మామూలుగా ఫీల్డ్ మార్షల్ బిరుదు అనేది చాలా అత్యున్నతమైంది పాకిస్తాన్లో. అది ఎవరికంటే వాళ్ళకి ఎవరు అది ఇచ్చారనమాట ఈయనకి. ఈయన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అనమాట. సో ఈయన అమెరికాకి 2 నెలల్లో రెండోసారి వెళ్ళాడు. ఫస్ట్ టైం జూన్లో వెళ్ళి ట్రంప్తో ప్రైవేట్ లంచ్ మీటింగ్ కూడా జరిగింది. 250 వాళ్ళ అమెరికా మిలిటరీ ఏర్పడి 250వ ఆర్మీ డే. అది ఆర్మీ డేకి ఈయన చీఫ్ గెస్ట్గా వెళ్ళాడు. సో అప్పటికే మనకి మేలో యుద్ధం జరిగితే జూన్లో ఈయన వెళ్ళాడు. సో అప్పుడే విమర్శలు వచ్చాయి, ట్రంప్ ఏంటి ఇదే ఇలాగా. మామూలుగా ఈయన ఆర్మీ చీఫ్లతో ట్రంప్ కలవడం అనేది వెరీ రేర్ ఉంటుంది. ఎవరన్నా దేశాధ్యక్షుడో ప్రధానమంత్రినో కలుస్తారు. కానీ పాకిస్తాన్లో విచిత్రం ఏంటంటే ప్రధానమంత్రి దేశాధ్యక్షుడు అక్కడ డమ్మీ. అక్కడ ఆర్మీ చీఫ్లే రియల్ గా డిఫాక్టో పవర్ వాళ్ళ దగ్గరే ఉంటది. సరే అలా వెళ్ళాడు. ఇప్పుడు రెండోసారి జూన్లో వెళ్తే ఇప్పుడు ఆగస్టు, అంటే 2 నెలలు కూడా కాల. 2 నెలల్లో రెండోసారి మళ్ళీ అమెరికా వెళ్ళాడు. సో ఈయన అమెరికా ఎందుకు వెళ్ళాడు, అక్కడ ఎవరిని కలిశాడు, ఈ కాంటెక్స్ట్ లో ఆయన వెళ్ళడం వల్ల, ఆయన మాట్లాడిన పద్ధతి, ఈ ట్రిప్ వల్ల పాకిస్తాన్కి ఏంటి ఉపయోగం, ఆయన ఇండియా గురించి ఏమి మాట్లాడాడు, అది ఎంత దారుణంగా ఇండియా మీద ఆయన కామెంట్లు చేశాడు, అంటే దాన్ని ఉపయోగించుకొని ఇండియాని ప్రపంచవ్యాప్తంగా బదనాం చేయడానికి ఆయన ఎలా ట్రై చేశాడు, దీనికి ఇండియా రియాక్షన్ ఏంటి, సమాధానం ఏంటి, ఈ విషయాలు మనం దీంట్లో మాట్లాడుకుందాం. సో ఆయన ప్రధానంగా వెళ్ళింది ఏంటంటే మిలిటరీ అధికారుల్ని, పొలిటికల్ లీడర్స్ని, పాకిస్తాన్ డయాస్పోరా అంటారు, అంటే ఎన్ఆర్ఐస్, పాకిస్తాన్కి సంబంధించిన అమెరికాలో పాకిస్తాన్ అమెరికన్స్ అంటారు వాళ్ళని. సో అమెరికాలో ఉండే పాకిస్తాన్ వ్యాపారస్తులు, వాళ్ళతో ఒక 120 మందితో ఆయన సమావేశం అయ్యాడు. ఈ 3 రకాల పనులు చేశాడు ఆయన. ముందుగా మిలిటరీకి సంబంధించి చూస్తే యుఎస్ కంట్రోల్ కమాండ్ అంటారు, కమాండ్ సెంటర్ అంటారు, సెన్కామ్ అంటారు దీన్ని. ఈ సెన్కామ్ అనే సెంటర్కి వెళ్ళాడు ఈయన. ఆ సెంటర్ కమాండర్ పాత ఆయన వెళ్ళి కొత్త ఆయన వస్తున్నాడు. ఆ సందర్భంగా వెళ్ళాడు. పాత ఆయన్ని గతంలో వెళ్ళినప్పుడు కలిసాడు ఈయన. అవుట్ కమాండర్ అంటారు ఆయన్ని, అంటే బయటకు వెళ్ళే కమాండర్, జనరల్ మైకేల్ కురిల్లా ఆయన పేరు. ఆయన పాకిస్తాన్ని ఫెనామినల్ పార్ట్నర్ అని కూడా పొగిడారు అన్నమాట. అంటే అద్భుతమైన ఒక పార్ట్నర్ మాకు అని. తర్వాత ఇన్కమింగ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్, ఆయన్ని కూడా కలిశాడు. అంటే ఈ కమాండ్ సెంటర్ అన్నమాట, ఇది వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు ఇంకొంతమంది మిలిటరీ అధికారుల్ని కలిశాడు. ఆ డీటెయిల్స్ మనకి బయటికి ఇవ్వలేదు. ఇది కొంత సీక్రెటివ్గా సెమీ సీక్రెసీ అని చెప్పొచ్చు. కొన్ని విషయాలను వదిలారు, కొన్ని విషయాలను వదలలేదు. సో అట్లాగే వేరే దేశాల ఆర్మీ చీఫ్స్ కూడా వచ్చారని చెప్తున్నారు. వాళ్ళల్లో కూడా కొంతమందిని కలిశాడు. ఈ ఆర్మీని కలవడంలో ప్రధాన ఉద్దేశం ఏముందంటే పాకిస్తాన్కి అమెరికాకి మధ్య సెక్యూరిటీ ఒప్పందాలు, కౌంటర్ టెర్రరిజానికి సంబంధించిన ఒప్పందాలు ఇవి జరిగాయి. అంటే పాకిస్తాన్కి ఆయుధాలు కావచ్చు, మిగతావి కావచ్చు, కొంత ఇప్పటివరకు చైనా సప్లై చేస్తుంది పాకిస్తాన్. ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఇది జరగడానికి ఇది కలిశాడు. దీంతో పాటు కొంతమంది రాజకీయ నాయకులను, ముఖ్యంగా అక్కడ అమెరికన్ ఫారిన్ మినిస్టర్, సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అంటారు వాళ్ళు, ఫారిన్ మినిస్టర్ అని పిలవరు, మార్కో రూబియో, అతనితో కూడా మీటింగ్ అయిందని చెప్తున్నారు. అది కూడా బయటికి లీక్ చేయలేదు కానీ మీటింగ్ అయిందని చెప్తున్నారు. ఈ 2 అయినాక ఇదంతా కూడా ఫ్లోరిడాలో జరిగింది అనమాట. తంపా అనే ఒక టౌన్లో జరిగింది. ఆ తర్వాత 120 మంది పాకిస్తానీ అమెరికన్స్తో ఈయన సమావేశం జరిపాడు. వాళ్ళందరూ కూడా బిజినెస్ పీపుల్, వాళ్ళని తమ దేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టమని ఈయన చెప్పాడు అనమాట. ఈ సందర్భంగా ఆయన కొన్ని కామెంట్లు చేశాడు, అది నేను తర్వాత చెప్తాను. సో ఇప్పుడు ఈ ట్రిప్ వల్ల పాకిస్తాన్కి ఏంటి ఒరిగింది, అసీం మునీర్కి వ్యక్తిగతంగా ఏంటి లాభం, ఈ 2 ముందుగా చెప్తే, ముందుగా పాకిస్తాన్కి ఏంటంటే డిప్లొమాటిక్ రీపొజిషన్ అంటారు. పాకిస్తాన్ అనేది నిజానికి ఇండియాతో పోల్చినప్పుడు చాలా బలహీనమైన కంట్రీ. జనాభా వాళ్ళది 25 కోట్లు, ఎకనామీ చాలా దారుణంగా ఉంది. జియో పాలిటిక్స్లో కూడా వాళ్ళ రోల్ తక్కువే. ఇండియా బలంగా ఉంది, 3rd ప్లేస్లోకి రాబోతుంది. ఆల్రెడీ 4th ఎకనామీ, 3rd ప్లేస్లోకి రాబోతుంది. పాపులేషన్ 150 కోట్ల పైన ఉన్నారు. సో ఇండియా అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా
పాకిస్తాన్తో పోలిస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత ట్రంప్ ఏమో నేనే ఆపాను యుద్ధం అంటే, మోడీతో సహా అందరూ ఎవరు మాది ఆపలేదు, మేమే మా పాకిస్తానే అడుక్కుంటే మేము ఆపామనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ ట్రంపే ఆపాడని ఇతను కూడా, అసీం మునీర్ కూడా మొన్న అనౌన్స్ చేస్తాడు అక్కడికి వెళ్ళి. అందుకనే నేను ట్రంప్ని నా నోబెల్ ప్రైజ్, పీస్ నోబెల్ ప్రైజ్ కూడా నామినేట్ చేశానని కూడా అన్నాడు అన్నమాట. సో ఈ డిప్లొమాటిక్గా లేకపోతే పొలిటికల్ స్పియర్లో పాకిస్తాన్ రోల్ని పెంచే విధంగా ఈ ట్రిప్ పనికొస్తుంది. అంటే 2 సార్లు అమెరికాలో ఈయన పిలిచారంటే పాకిస్తాన్కి అమెరికా ఇస్తున్న ఇంపార్టెన్స్ అనేది చాలా అవసరం. అది పాకిస్తాన్కి హెల్ప్ అవుతుంది. రెండవది ఎకనామిక్ ఎంగేజ్మెంట్. ఎకనామిక్ ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు పాకిస్తాన్కి కూడా తారీఫ్ వేశాడు. మనకి 50 వేస్తే పాకిస్తాన్కి 19%, 19% తారీఫ్ వేస్తున్నాడు. అయితే పాకిస్తాన్కి బైలేటరల్ ట్రేడ్ ఎంత ఉందంటే ఇదొక 6, అదొక 13, $19 బిలియన్ దాదాపు 20 బిలియన్ వేసుకుందాం. 20 బిలియన్ల బైలేటరల్ ట్రేడ్ పాకిస్తాన్కి అమెరికాకు ఉంది. గూడ్స్ విషయంలో తీసుకుంటే పాకిస్తాన్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేది $4.4 బిలియన్ గూడ్స్ వర్త్ ఉంటే, అమెరికా నుంచి పాకిస్తాన్కి వచ్చేది 1.9 బిలియన్ ఉంది. అంటే మిగులు పాకిస్తాన్కే మిగులు ఉంది. 2.5 బిలియన్ పాకిస్తాన్కి మిగులు ఉంది. ఇది వచ్చి లేటెస్ట్ డేటా అనమాట, 2024-25. అయితే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది కొద్దిగా తగ్గింది. లాస్ట్ ఇయర్లో 3 బిలియన్ల మిగులు ఉంటే ఈ ఇయర్ 2.5 బిలియన్ల మిగులుంది. సో ఇది ఒక ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం పాకిస్తాన్కి ఉంది. రెండవది సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్లో పాకిస్తాన్ నుంచి అమెరికాకి 5.4 బిలియన్ల వర్త్ సర్వీసెస్ ఇస్తుంటే, అమెరికా నుంచి పాకిస్తాన్కి 7.76 బిలియన్ వస్తుంది. అంటే ఎక్కువ వస్తుంది. ఇక్కడ వీళ్ళకి డెఫిసిట్ ఉంది. $2.25 బిలియన్ డెఫిసిట్ పాకిస్తాన్కి ఉందన్నమాట. దీన్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే డెఫిసిట్ని తగ్గించుకోవాలి, మిగులుని సర్ప్లస్ని పెంచుకోవాలి.